అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాల్టి వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మార్కెట్లు చాలా క్రూషియల్ లెవెల్ దగ్గర అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మార్కెట్లో పడే ప్రతి 10 పాయింట్లు మనకి ప్రెషర్ అయితే పెంచుతాయి. అండ్ ఈ వచ్చే వారం అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మార్కెట్లో మనకి అన్ఫోల్డ్ అవబోతున్నాయండి. వాటి గురించి ఒక్కసారి వన్ బై వన్ క్లియర్గా మాట్లాడదాం. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో కానీ ఓవరాల్గా ఎంటైర్ సెషన్స్లో మనకి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏఐ కాదండి. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లం మా దగ్గర లేదు, మా ఎర్నింగ్స్ కాదు, మా వాల్యుయేషన్స్ కాదు, మీరు ఆయిల్ పక్క చూసుకోండి అని చెప్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ నియర్లీ $100 దగ్గర ఉందండి. దీని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే యుఎస్ తలక ఇంట్రెస్ట్ రేట్లు ఫెడ్ మళ్ళీ మనకి ఆలస్యం చేయొచ్చు. సో ఈ ఫెడ్ రేట్ కట్స్ కనుక ఆలస్యం చేస్తే గ్లోబల్ మార్కెట్లు మరింత రిస్కీ మార్కెట్ల కింద మారుతాయి. కానీ ఈ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ సినారియో మనకి ఇంకోటి అన్ఫోల్డ్ అవుతుందండి. అదే మనీ రొటేషన్ అండి. కొరియా, తైవాన్ ఇలాంటి ఏఐ హెవీ మార్కెట్స్ నుంచి గ్లోబల్ గా మనీ బయటకు వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియా, చైనా, ఇండోనేషియా వంటి మార్కెట్ వైపు అయితే వెళ్తున్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్ పూర్తిగా రిస్క్ ఆఫ్ మోడ్ లోకి అయితే వెళ్ళట్లేదు. వాళ్ళు సింపుల్ గా మనీని ఒక మార్కెట్ లోంచి ఇంకో మార్కెట్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అందుకే ఈ వీక్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగ మనకి నెక్స్ట్ వీక్ మన మార్కెట్ ని ప్రభావితం చేసే 6 విషయాలను మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఫస్ట్, ఇరాన్ తాలూకా కాన్ఫ్లిక్ట్ నిజంగా తగ్గుతుందా లేదన్నది చూద్దాం. తర్వాత ఆయిల్ $100 దగ్గర ఎందుకుంది, అది ఫెడ్ కి లేదు అంటే హెడేక్ గా ప్రపంచ మార్కెట్లకి ఎలా మారబోతోంది, కమోడిటీస్లో ఎస్పెషల్లీ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ కానీ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద యుఎస్ తలక టారిఫ్స్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతోంది, ఫారిన్ మనీ ఇండియాకి ఎందుకు వస్తుంది, అండ్ ఫైనల్గా ఇండియన్ తలక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనేది కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే యుఎస్ తలక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ప్రతిరోజు రాత్రి గడిచిన 13 రోజులకి అటాక్లు చేస్తూనే ఉన్నారు కదా, వాటిని పాస్ చేస్తామని చెప్పారండి. అది కూడా టెంపరీగా. కారణం ఏంటంటే ఒమన్ ద్వారా ఇరాన్తో డిప్లొమాటిక్ టాక్స్ కి మళ్ళీ కాస్త రూట్స్ అయితే క్లియర్ అయ్యాయట. అంటే గడిచిన కొన్ని రోజులుగా మిలిటరీ యాక్షన్ తప్పదు అనే మైండ్ సెట్ నుంచి ఇప్పుడు కొంతవరకు డిప్లొమసీకి ఒక ఓపెనింగ్ ఇవ్వాలనే ఆలోచనలు మనకు అమెరికా నుంచి వస్తున్నాయి. ఇది మార్కెట్లకి పాజిటివ్ విషయం అండి. ఈ డెవలప్మెంట్ ఎందుకు వచ్చిందంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ను మళ్ళీ ఓపెన్ చేయడానికి ఒమన్ వాళ్ళ మీడియేషన్ ద్వారా డిస్కషన్స్ జరుపుతున్నాయట. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ప్రపంచ ఆయిల్ సప్లైలో అత్యంత సెన్సిటివ్ రూట్ అండి, మనందరికీ తెలుసు. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే క్రూడ్ లో చాలా భాగం ఈ రూట్ ద్వారానే వస్తుంది. సో ఇక్కడ టెన్షన్ పెరిగితే ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. సో ఇక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నారండి. ఏంటి అంటే మిలిటరీ ఆప్షన్స్ టేబుల్ మీద ఉన్నాయి, కానీ డిప్లొమసీ పనిచేస్తే స్ట్రైక్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని మాట్లాడారు. ఇదే టైంలో ఇజ్రాయెల్ కూడా పాసిబుల్ లార్జ్ యుఎస్ అఫెన్సివ్ కోసం అలర్ట్ లో ఉందని, అంటే పాజ్ ఉంది కానీ వార్ రిస్క్ పూర్తిగా పోయిందని చెప్పలేమని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ రియల్ కాంట్రడిక్షన్ చూడండి. ఒకవైపు యుఎస్ ఏమో స్ట్రైక్స్ ను పాస్ చేస్తుంది, కానీ యుఎస్ తాలూకా నేవల్ బ్లాకేడ్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్ కి సంబంధించిన కమర్షియల్ వెహికల్స్ పై ఎన్ఫోర్స్మెంట్ కొనసాగుతుంది అని చెప్తున్నారు. జూలై 25 నాటికి బ్లాకేడ్ ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించిన 12 కమర్షియల్ వెసల్స్ ని వీళ్ళు రీడైరెక్ట్ చేశారట. 2 వెసల్స్ ని డిజేబుల్ చేశారట, మరో 2 వెసల్స్ ని బోర్డ్ చేశారట. అంటే డిప్లొమసీ ఓపెన్ అయిందండి, కానీ ఎకనామిక్ అలాగే మ్యారిటైమ్ ప్రెషర్ తగ్గలేదు. ఇది మార్కెట్ కి నెగటివ్ విషయం. దీని సిగ్నిఫికెన్స్ చాలా పెద్దదండి. ఎందుకంటే వార్లో బాంబ్స్ కంటే మార్కెట్ కి ఎక్కువ ఫియర్ సప్లై డిస్రప్షన్ మీద ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో షిప్స్ నార్మల్ గా నడవకపోతే ఆయిల్ మాత్రమే కాదండి, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్, ఫ్రైట్ కాస్ట్లు, ఇన్సూరెన్స్ కాస్ట్లు అన్ని పెరిగిపోతాయి. ఇండియాకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం క్రూడ్ ని భారీగా ఇంపోర్ట్ చేస్తాం. ఆయిల్ ధర పెరిగిందంటే ఇండియాకి ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది, డాలర్ డిమాండ్ ఎక్కువైపోతుందండి, రూపాయి మీద ప్రెషర్ పడిపోవచ్చు, గవర్నమెంట్ కి ఫ్యూయల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోవచ్చు. మార్కెట్ ఇంపాక్ట్ చూస్తే స్ట్రైక్ పాజ్ అనేది ఇనీషియల్ గా కాస్త మనకి రిలీఫ్ గా కనిపిస్తుందండి, కానీ గ్లోబల్ ఈక్విటీస్ కొంతవరకు స్టెబిలైజ్ కావచ్చు. నావల్ బ్లాకేడ్ కొనసాగుతున్నంత వరకు ఆయిల్ మార్కెట్ పూర్తిగా కామ్ అవ్వదు. సో ఇక్కడ మనకి మార్కెట్లో తెర మీద న్యూస్ ఏమొస్తుందండి, ట్రంప్ అటాక్స్ పాస్ చేశారు అని వస్తుంది. మనందరం ఏమనుకుంటాం, పాజిటివ్ అనుకుంటాం, కానీ వెనకాల ఏం జరుగుతుంది, ఆయిల్ మాత్రం ఇంకా ఇబ్బంది పడుతుంది. అందుకే ట్రేడర్స్ ఈ వీక్ని చాలా ఇంపార్టెంట్గా చూడాలండి. పీస్ డీల్ వచ్చేస్తుందేమో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారేమో, కాదు, ఇది టెంపరీ పాజ్ మాత్రమే. అది మిలిటరీ ఎస్కలేషన్ ని మాత్రమే ఆపుతున్నారండి. కానీ ఇక్కడ ఇంకా పెద్ద విషయం మాట్లాడేదా అండి, అదే సెకండ్ విషయం.
యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తున్న రోజే, అంటే అమెరికా పాస్ చేస్తాము, అటాక్స్ ఆపుతాము టెంపరరీగా అని చెప్పిన రోజే యమన్ నుంచి హౌతీస్ అటాక్ రావడం వల్ల కాన్ఫ్లిక్ట్ మరింత వైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ అమెరికా ఇరాన్ కొట్టుకుంటేనే కాదండి, మధ్యలో ఎవరు తలదూర్చినా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది ఇంకా డేంజరస్ డెవలప్మెంట్ అనమాట. యుఎస్ స్ట్రైక్స్ పాస్ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఇరాన్ బ్యాక్ చేస్తున్న హౌతీ గ్రూపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయండి. సౌదీ అరామ్కోకు సంబంధించిన సైట్స్, అలాగే జియాన్ రిఫైనరీ దగ్గర టార్గెట్స్ పై అటాక్ జరిగిందని మనకి న్యూస్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు అటాక్ చేశారో అది రెడ్ సీ కోస్ట్ లో ఉందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పై ప్రెషర్ పెరిగితే సౌదీ ఆయిల్ ని ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా ఇప్పటికే మూవ్ చేస్తున్నారండి. రెడ్ సీ రూట్స్ ని యూస్ చేస్తున్నారు, మనందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ జిజాన్ రిఫైనరీ రోజుకి సుమారు లక్షల బ్యారెల్స్ అంటే 4 లక్షల బ్యారెల్స్ వరకు ప్రాసెస్ చేయగలదట. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఆల్రెడీ రిస్క్ ఉంది, ఆల్టర్నేటివ్ రెడ్ సీ రూట్ కూడా ఇప్పుడు రిస్క్ లోకి వస్తే ఆయిల్ సప్లై సిస్టమ్ కి ప్రెషర్ డబుల్ అయిపోతుందండి. దీనివల్ల మార్కెట్కి వచ్చిన మెసేజ్ ఏంటంటే యుఎస్ ఇరాన్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ కొంచెం స్లో అయినా రీజనల్ వార్ ఇంకా స్ప్రెడ్ అవుతోంది. మీరు చూడండి, గట్టిగా కొట్టుకోవాల్సిన అమెరికా ఇరాన్ అడుగు వెనక్కేస్తుంటే మధ్యలో లోకల్ ఫోర్సులు కొట్టేసుకుంటున్నాయి గట్టిగా. సో ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధం జరిగితేనే ఆయిల్ పెరుగుతుందనుకోవడం ఒక భ్రమ. యాక్చువల్ గా ఏదైతే క్రూడ్ ప్రొడక్షన్ ఉందో, లేదు అంటే సప్లై ఉందో, ఆ సప్లై కంప్లీట్ గా లాస్ అయిపోతేనే క్రూడ్ పెరుగుతుంది అనుకోవడం చాలా చాలా తప్పు విషయం అండి. ఎందుకంటే ఇలాంటి ఎస్కలేషన్లు ఎవరు చేసినా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. అంతేకాదండి, సప్లై లాస్ వస్తుందనే అవకాశం ఉంటే చాలు, ఆ న్యూస్ వస్తే చాలు, అలా అనిపిస్తే చాలు, ట్రేడర్స్ ముందుగానే ఆయిల్ ఫ్యూచర్స్ ని కొనడం స్టార్ట్ చేసేస్తారు. షిప్పింగ్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని పెంచేస్తాయి, ట్యాంకర్స్ రూట్స్ మార్చుకుంటారు, డెలివరీ టైం పెరిగిపోతుంది. ఇలాగా ఫిజికల్ సప్లై నార్మల్ గా ఉన్నా కూడా ప్రైసెస్ పెరిగిపోతాయండి. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు అమెరికా ఇరాన్ ఇద్దరు కొట్టుకోవడం ఆపినా, లోకల్ వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఇరాన్ ఇండైరెక్ట్ గా హౌతీ వాళ్ళని రెచ్చగొట్టి చేస్తుందేమో, ఎవరికి తెలుసు. దీనివల్ల కూడా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. సో ఇలాగ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా మనకి మార్కెట్లకి ఇది నెగిటివ్ అండి. ఎస్పెషల్లీ ఇండియాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, కెమికల్ కంపెనీస్, లాజిస్టిక్స్ అన్నిటి మీద కాస్ట్ ప్రెజర్ అయితే వచ్చేస్తుంది. ఆయిల్ ప్రైసెస్ సస్టైన్డ్ గా ఎస్పెషల్లీ హైలో ఉంటే కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ ని కస్టమర్స్ ని పాస్ చేస్తే పర్లేదండి, చేయలేకపోతే మాత్రం కంప్లీట్ గా మార్జిన్స్ లాస్ అయిపోతాయి, స్టాక్ ప్రైస్లు అమాంతం కింద పడిపోతాయి. ఇక్కడ ఒక కీ విషయం గుర్తుపెట్టుకోండి, కాన్ఫ్లిక్ట్ వార్తలకి మొదటి రోజు మార్కెట్ ప్యానిక్ అయిపోతుందండి, రెండో రోజు యాక్చువల్ గా ఎంత సప్లై లాస్ వస్తుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ గురించి మాట్లాడాలంటే ఇరాన్ అమెరికా గురించి కాదండి, సౌదీ ఫెసిలిటీస్, రెడ్ సీ రూటు, హర్ముజ్ బ్లాకేడు, ఈ 3 విషయాలు మాట్లాడాలి. ఈ 3 విషయాలు యాక్టివ్ గా ఉన్నాయనుకోండి, మార్కెట్ దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయదు, ఆయిల్ తలక ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. సో ఇక్కడ మూడో విషయం ఏంటంటే, ఈ విధంగా ఆయిల్స్ పెరిగి ఇప్పుడున్నట్టు దగ్గరగా $100 మీద నుంటే ప్రైస్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీక్ అంతా కూడా ఆయిల్ ప్రైసెస్ తగ్గకుండా ఇలాగే ఎలివేటెడ్ గా ఉన్నాయనుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మార్కెట్ ని అతలాకుతలం చేయబోతుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 2 నెలల హైక్ అయితే రీచ్ అవ్వడంతో $100 దగ్గర ఉంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి యూరప్, జపాన్, ఇండియా వరకు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ మీద ప్రెషర్ అయితే పెరిగిపోతుంది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలా ఉంటే. ఇప్పటి వరకు గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏమనుకుంటున్నారు, ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గుతోంది, అందువల్ల ఫెడ్ ఫ్యూచర్ లో రేట్ కట్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు. రేట్ కట్స్ వస్తే బారోయింగ్ చీపర్ అవుతుంది, బిజినెస్ కి ఫైనాన్సింగ్ ఈజీ అవుతుంది, గ్రోత్ స్టాక్స్, టెక్నాలజీ స్టాక్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ కి కంప్లీట్ గా బుల్ రన్ వచ్చేస్తుందని మనం ఆశల్లో ఉన్నాం యాక్చువల్ గా. ఎందుకంటే $120 వరకు వెళ్ళి ఆయిల్ మళ్ళీ వెనక్కి వచ్చిందండి $60కి. సో మార్కెట్ లో చిన్నపాటి బుల్ రన్ స్టార్ట్ అయిపోతుందేమో అని చెప్పి అందరూ మాట్లాడారు. కానీ ఏమైంది, సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ $100 దగ్గరకు వచ్చేసాయి $60 నుంచి. సో ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్, ప్లాస్టిక్, కెమికల్, ఫుడ్ డెలివరీ, ఫ్రైట్, ఇలా ప్రతి దాంట్లోని ఆయిల్ కాస్ట్ ఉంటుంది. ఆయిల్ కాస్ట్ పెరిగితే ఏమవుతుందండి, అన్నిటికీ ధరలు పెరిగిపోతాయి, అదే ఇన్ఫ్లేషన్ అయి కూర్చుంటుంది. యూఎస్లో ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ కనుక మళ్ళీ పెరిగింది అనుకోండి, ఫెడ్ ఏం చేస్తుందో తెలుసా, రేట్ కట్స్ను పోస్ట్ పోన్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫెడ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసిందండి, మా తాలూకా ప్రధాన ఉద్దేశం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడమే అని చెప్పి. సో ఇప్పుడు పాలసీ మేకర్స్ ఈ విధంగా ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ ఉండడంతో ఇన్ఫ్లేషన్ పెరగచ్చనే దీంతో కంప్లీట్ గా వడ్డీ రేట్లని హైలో ఉంచారు అనుకోండి. వర్స్ట్ కేసులో ఫర్దర్ గా వడ్డీ రేట్లు ఇంకా పెంచుతామని కూడా మాట్లాడతారు వీళ్ళు. అది గనక జరిగిందంటే మార్కెట్లకు ఒప్పుకొలుతాయి. సో అందుకే ఆయిల్ ఏ విధంగా ఉందనే దాని మీద సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ డెసిషన్స్ ని
డిపెండ్ చేసుకుంటున్నాయి అనమాట. సో మనకి వెడ్నెస్డే రోజు ఫెడ్ తాలూకా పాలసీ డెసిషన్ అయితే ఇవ్వబోతుందండి. ప్రస్తుతానికైతే 4% 4.25% రేంజ్ లో ఉంది. ఇమ్మీడియట్ రేట్ కట్స్ ఎక్స్పెక్టేషన్సే లేవు అసలు మార్కెట్లో. కానీ ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చిన వీళ్ళ ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఏం మాట్లాడతారో అని చెప్పి ఆలోచిస్తున్నారండి. అండ్ ప్రీవియస్ గా ఉన్న జెరోమ్ పవెల్ గారి మాటల్లో కూడా కొంతవరకు ఫ్యూచర్ లో రేట్ కట్స్ వస్తాయనేలాగా మాట్లాడారు ఆయన. దానికి సంబంధించి ఎలాంటి సిగ్నల్స్ వస్తాయో కూడా చూస్తున్నారు. కొత్తగా వచ్చినైతే ఫర్దర్ గా ఏం జరుగుతుందో మేము చెప్పము, ఇన్ఫ్లేషన్ మాకు ఇంపార్టెంట్ అన్నారు. కానీ ప్రీవియస్ గా ఉన్న ఆయన కొంత హింట్ ఇచ్చాడు అప్పట్లో, ఏమైనా తగ్గితే చూద్దాంలే అన్నట్టు. అట్లీస్ట్ ఇంకా దాని గురించి కూడా ఏవో జరుగుతుందేమో అనే ఆలోచనతో ఉన్నారు. మార్కెట్లో పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం రియాలిటీ గురించి మాట్లాడితే $100 దగ్గర ఆయిల్ ఉంది కనుక కాస్త కాషియస్ గానే మాట్లాడతారనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఫెడ్ కి గ్రోత్ ని సపోర్ట్ చేయాలనే విషయం కన్నా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే చాలా ఇంపార్టెంట్. దీని ఇంపాక్ట్ కంప్లీట్ గా డైరెక్ట్ గా ఉంటుందండి మార్కెట్ మీద. ఎందుకంటే ఫెడ్ కట్స్ ని ఇంకా ఆలస్యం చేసింది అనుకోండి, యుఎస్ తాలూకా ట్రెజరీ ఈల్డ్స్ పెరిగిపోతాయి. ఇప్పటికే హైగా ఉన్నాయి, అవి ఇంకా పెరుగుతాయి. వడ్డీ రేట్లు తగ్గించకపోతే డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇన్వెస్టర్లు అందరూ ఇంత రిస్క్ తో మాకెందుకు, మాకు డైరెక్ట్ గా బాండ్స్ లోనే వస్తున్నాయి కదా మంచి రిటర్న్స్ చెప్పి అందరూ బయటకు వెళ్ళి బాండ్స్ లో పెట్టుకుంటారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ బయటకు వెళ్ళిపోయి బాండ్స్ లో పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఫస్ట్ మన లాంటి ఇండియా మార్కెట్స్ నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే ఒకటి ఏ తలగా గ్రోత్ మన ఇండియాలో ఇప్పటికి లేదు, అండ్ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ కూడా కొంతవరకు మళ్ళీ రీసెంట్ గా పెరిగి వాల్యుయేషన్స్ ఎక్కువై కూర్చున్నాయి. కాకపోతే ఈసారి పిక్చర్ అయితే ఫుల్ గా వన్ సైడ్ కాదులేండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. యుఎస్ ఎకానమీకి సంబంధించి వచ్చిన రీసెంట్ డేటాలో గ్రోత్ కొంతవరకు రెసిలియన్స్ అయితే ఉన్నదని చూపిస్తున్నారు. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్, ఎర్నింగ్స్ విషయంలో, నెంబర్స్ విషయంలో, లేబర్ మార్కెట్ సిగ్నల్స్ అన్ని కూడా మిక్స్డ్ గా ఉన్న ఎకానమీ ఇమ్మీడియట్ గా రెసిషన్ లోకి వెళ్తుందనే సెట్ అయినట్టు ఇంకా లేదండి. సో అమెరికా మార్కెట్ కొంత స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. గ్రోత్ ఇప్పుడున్న సర్వైవ్ అవుతుందా లేక మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుందా, ఫెడ్ ఇంకా పొజిషన్ టైట్ చేస్తుందా అంటే ఇవన్నీ కొంచెం ఆలోచించినా కూడా ఆన్సర్ దొరకట్లే. ఏది కూడా ఖచ్చితంగా ఇలా జరుగుతుందనేలాగా మనకు అవకాశాలు దొరకట్లేదు. ప్రాబ్లం ఏంటంటే యూరోప్ లో కూడా ఇదే స్టోరీ. యూరోజోన్ తాలూకా ఇన్ఫ్లేషన్ కూడా పికప్ అయ్యే అవకాశం ఉందండి. జర్మనీలో గ్రోత్ వీక్ గా ఉందట. యూకేలో పాలసీ మేకర్స్ ఎనర్జీ కాస్ట్లు పెరిగిపోతున్నాయని, బారోయింగ్ కాస్ట్లు ఇంకా ఎక్కువైపోతున్నాయని, వీటి మధ్యలో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక జపాన్లో ఇండస్ట్రియల్ డేటా అవ్వచ్చు, లేబర్ డేటా అవ్వచ్చు, వీటన్నిటిని చాలా క్లోజ్ గా మానిటర్ అవుతుంటాయండి. మరి ఇన్ని దేశాలు ఇలా ఇబ్బంది పడుతుంటే మన దేశానికి ఏమైనా ఇది ఉంటుందండి? మనం కూడా అలాగే ఫెడ్ రేట్ కట్ ఇస్తే గ్లోబల్ లిక్విడిటీ పెరుగుతుంది, ఎఫ్ఐఎఫ్ ఫ్లోస్ మళ్ళీ ఇండియాకి రావచ్చు, డాలర్ సాఫ్ట్ అవుతుందండి, రూపీ కొంచెం స్టేబుల్ అవుతుంది. అదే ఫెడ్ కట్ ఇవ్వపోయింది అనుకోండి, రేట్ కట్స్ ఆలస్యం అయ్యాయి అనుకోండి, ఇవన్నీ మన మార్కెట్ కి ఇండైరెక్ట్ గా ప్రెజెంట్ పెంచేస్తాయి. అందుకే నెక్స్ట్ వీక్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కంపెనీ రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి కదా, ఆ రిజల్ట్సే కాదు ఫెడ్ స్టేట్మెంట్ కూడా మనకి ఈక్వల్గా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఒకటే కాదండి, ఈవెన్ కమోడిటీ మార్కెట్లో గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, కాపరు ఇవి కూడా మనకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే నెక్స్ట్ మనం మాట్లాడుకునే పాయింట్ అనమాట. కమోడిటీస్ ఈ వీక్ లో మంచి వాలటాలిటీని నమోదు చేయొచ్చండి. అయితే కమ్యూనిటీస్ లో క్రూడ్ ను ఒక పక్కన పెట్టండి, ఎందుకంటే అది ఎంటైర్ గేమ్ అంతా దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ మిడిల్ ఈస్ట్ రిస్క్ వల్ల క్రూడ్ స్ట్రాంగ్ గా ఉందండి. అంటే జియో పొలిటికల్ గా క్రూడ్ తాలూకా ప్రీమియం ఆల్రెడీ యాడ్ అయిపోతుంది రిస్క్ వల్ల. కానీ గోల్డ్, సిల్వర్ కొంచెం డిఫరెంట్ గా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ లో గోల్డ్ కొంచెం పెరిగిందండి, సిల్వర్ కూడా కాస్త స్ట్రాంగ్ గానే రికవరీ చూపించింది. ఎందుకంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది కదండి, అటాకులు స్టార్ట్ అయ్యాయి కదా, కొంత అన్సర్టనిటీ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ కొంతవరకు గోల్డ్ లోకి మళ్ళీ వెళ్తారు, ఇది కామనే. కాకపోతే సేఫ్ హెవెన్ అన్నాం కదా అని చెప్పి బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదండి గోల్డ్ లో. ఎందుకంటే ఫెడ్ పాలసీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మ్యాటర్ అవుతాయి. ఫెడ్ రేట్ కట్స్ రావచ్చని మార్కెట్ ఆశించింది అనుకోండి, గోల్డ్ కి సపోర్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కట్ అయిపోయింది అనుకోండి, రావాల్సిన దానికన్నా తక్కువ వస్తుంది ఇప్పుడు ఫర్దర్ గా. దానికన్నా ఇప్పుడు గోల్డ్ అనిశ్చితి ఎక్కువ ఉంది కనుక దీంట్లో ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. గోల్డ్ మనకి పెరగడానికి అవకాశం ఉంటుందని అందరూ గోల్డ్ లోకి రావచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మార్కెట్ లో ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఉందండి. ఆయిల్ హైగా ఉండడం ఫెడ్ కట్ కి నెగిటివ్, కానీ జియో పొలిటికల్ ఫియర్ అనేది గోల్డ్ కి పాజిటివ్. అందుకే క్రూడ్, గోల్డ్ రెండు కూడా సైమల్టేనియస్ గా కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిల్వర్ ఇంకా ఇంకా వాలటైల్ గా ఉండబోతుందండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ మెటల్ కూడా, సిల్వర్ ప్రీషియస్ మెటల్ కూడా జియో పొలిటికల్ ఫియర్ పెరిగితే సపోర్ట్ ఉంటుందండి. అందువల్ల సిల్వర్ లో కూడా మనకి గోల్డ్ లాగే కాస్త ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తాయి. సో ఈ వీక్ కమోడిటీస్ చూడడానికి మనకి మెయిన్ గా 4 ట్రిగ్గర్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ ది మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్ అండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అవ్వచ్చు, రెడ్ సీ అవ్వచ్చు, సౌదీ ఆయిల్ అసెట్స్ మీద ఏ అప్డేట్ వచ్చినా క్రూడ్ మూవ్ పై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ది. ఇక సెకండ్ది ఫెడ్ డెసిషన్. కెవిన్ వార్ష్ హాకిష్ గా మాట్లాడితే డాలర్ స్ట్రాంగ్ అయిపోతుందండి.
గోల్డ్, ఇండస్ట్రియల్ మెటల్స్ పై ప్రెషర్ వస్తుంది. డోవిష్ గా మాట్లాడితే పాజిటివ్. ఇక మూడోది ఏంటంటే డేటా. యుఎస్ తాలూకా జాబ్స్ డేటా. లేబర్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఫెడ్ రేట్ కట్స్ ఇవ్వడానికి అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. ఇక నాలుగో విషయం ఏంటంటే చైనా. బిగ్గెస్ట్ కమోడిటీ కన్స్యూమర్ అండి చైనా. సో అందువల్ల ఏంటంటే చైనా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, కాపర్, అల్యూమినియం, స్టీల్ ఇలాగా అన్నిటికీ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయిపోతుంది. దీనివల్ల ప్రైస్ కొంచెం స్టేబుల్ గా ఉంటాయండి. సో ఆయిల్ ప్రైస్ హైగా ఉన్నప్పుడు అన్ని కమోడిటీస్ మనకు ఒకేలాగా బుల్లిష్ గా ఉండకపోవచ్చు. మనకి ఇప్పుడు ఆయిల్ జియో పొలిటికల్ రిస్క్ వల్ల పెరగచ్చండి, గోల్డ్ ఫియర్ వల్ల పెరగచ్చు, కానీ ఇండస్ట్రియల్ మెటల్స్ ఎస్పెషల్లీ గ్లోబల్ గ్రోత్ ఫియర్స్ వల్ల వీక్ గా ఉండిపోతాయి. సో ఇప్పుడు ఇండియాకి ఈ కమోడిటీస్ తో పాటు మరొక విషయంలో తలనొప్పి ఎదురవుతుంది, అదే టారిఫ్లు. మీ అందరికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఈసారి లీగల్ గా 10% టారిఫ్లని 60 దేశాల మీద అయితే వేస్తున్నారండి. ఇది మనకు కొంత సమస్యగానే ఉన్నప్పటికీ రీసెంట్ గా మార్కెట్ లో వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే 45% ఆఫ్ ద మన ఇంపోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ 10% టారిఫ్లు వర్తించవట. సో ఈ టారిఫ్ టెన్షన్ యాక్చువల్ గా అయితే మనకి కొంత రిలీఫే, కానీ స్టిల్ మరొక 45%కి 55%కి ఉంది కదా, మార్కెట్కి ఇది చాలు నెగిటివ్గా తీసుకోవడానికి. ఇప్పటికే భయాలు, ఆ మీద ఇలాంటి న్యూస్లు వస్తే పాజిటివ్గా ఉన్నా కూడా స్టిల్ ఇంకా నెగిటివ్గానే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కామర్స్ మినిస్టర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్లో సుమారు 45% కొత్త అడిషనల్ టారిఫ్లు వర్తించవు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మన తలక ఎంటైర్ ఎక్స్పోర్ట్స్ హిట్ అవ్వకపోవడం అనేది ప్రస్తుతానికి మనకి పాజిటివ్గా తీసుకోవచ్చు మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా జనరిక్ ఫార్మాస్యూటికల్స్, స్మార్ట్ ఫోన్స్, కొన్ని స్పెసిఫైడ్ ప్రొడక్ట్స్ అడిషనల్ డ్యూటీల్లో లేవండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి మెయిన్గా ఫార్మాస్యూటికల్ స్టాక్స్ లాస్ట్ వీక్ ఇంపాక్ట్ అనేవి కొంత రికవరీ చూపించవచ్చు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ ఫోన్ సప్లై ఇలాంటి చైనా రిలేటెడ్ కంపెనీస్ కి రిలీఫ్ అయితే ఉండొచ్చండి. టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ మీద అన్సర్టెనిటీ ఉండొచ్చు. ఆటో యాన్సిలరీ, మెటల్ లింక్డ్ ఎక్స్పోర్ట్స్ కి స్పెసిఫిక్స్ చూసిన తర్వాత రియాక్ట్ అవుతాయి మార్కెట్లు. కానీ బిగ్గర్ పిక్చర్ ఏంటంటే ఇండియాకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. కారణం ఏంటంటే గ్లోబల్ కంపెనీస్ చైనా +1 స్ట్రాటజీలో ఇండియాని ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ గా చూస్తున్నాయి. ఈ టైంలో యూఎస్ టారిఫ్స్ చైనా మీద మరొక 10% పెరిగాయి అనుకోండి, ఖచ్చితంగా ఇండియాకి మరి కాస్త గెయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ. కాకపోతే మన కంపెనీస్ వాళ్ళ తాలూకా కాంపిటేటివ్నెస్ ని, కెపాసిటీని, క్వాలిటీని, కంప్లైన్స్ ని అన్నిటిని ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో ఒకవేళ ఇవన్నీ జరిగితే మనకి నెక్స్ట్ ట్రాన్సిషన్ ఖచ్చితంగా ఇక్కడ మనకు రాబోతుందండి. సో ఒక పక్క యూఎస్ టారిఫ్స్, ఆయిల్ రిస్క్లు, ఫెడ్ అన్సర్టెనిటీ ఉన్నా గ్లోబల్గా ఉన్న ఫండ్ మేనేజర్స్ ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమైందా అండి. చైనా +1 స్ట్రాటజీ అవ్వచ్చు, లేదు కొత్తగా ఇస్తున్న టారిఫ్ల్లో కొంత మనకి రిలీఫ్ రావడం అవ్వచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొరియా, తైవాన్ ఇలాంటి ఏ బెట్స్ రీసెంట్ గా కాస్త మరీ ఎక్కువైపోవడంతో అక్కడ 1 ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, 2 సెల్లింగ్ ప్రెషర్ పెరిగిపోతుంది, 3 భయాలు పెరుగుతున్నాయి. ఆ డబ్బులన్నీ కూడా తిరిగి రొటేట్ అవుతున్నాయండి. ఇది ఇవాళకి ఇంట్రెస్టింగ్ స్టోరీ. గ్లోబల్ ఫండ్స్ కొరియా, తైవాన్ ఏ స్టాక్స్ లో ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాయండి. కారణం ఏంటంటే ఏ స్టోరీ ముగిసిపోయిందని కాదు, ఏ తలక డిమాండ్ కొలాప్స్ అయిపోయిందని కాదు, ప్రస్తుతానికి వాల్యుయేషన్, వాలటిలిటీ చాలా ఎక్కువ ఉన్నాయని కాస్త పక్కన పెడుతున్నారట. కొరియన్ షేర్స్ అయితే ఈ మంత్ లో మోర్ దాన్ 21% పెరిగాయండి. తైవాన్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ చూపించింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ కొరియన్ ఈక్విటీస్ లో అరౌండ్ $4.4 బిలియన్, అలాగే తైవాన్ ఈక్విటీస్ లో కూడా $4.1 బిలియన్ అమ్మేసినట్టు మనకు రిపోర్ట్ ఉందండి. అంటే ఏ విన్నర్స్ పై ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్టాక్స్ పడి మళ్ళీ రికవరీ జరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇనీషియల్ గా కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్స్ 2 చేస్తున్నారండి. సో ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి ఓకే, మళ్ళీ రికవరీ అవుతున్నాయి ఓకే, బట్ ఇప్పుడు ఏదైతే గ్రోత్ మనం చూసామో ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు అంటే 2-3 సంవత్సరాల గ్రోత్ సంగతి పక్కన పెడదాం, ముందు ఇవి ఇప్పటికే బాగా పెరిగిపోయి అనే ఆలోచనలోకి మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అందరూ. సో అందుకే మనీ సెలెక్టివ్ గా మళ్ళీ ఇండియా, చైనా, ఇండోనేషియా మార్కెట్లకి నెమ్మదిగా రిటర్న్ అవుతున్నాయి అక్కడ ప్రాఫిట్లు బుక్ చేసుకుని. సో కొన్ని రోజులు అక్కడ కూల్ ఆఫ్ అయితే మార్కెట్లు మళ్ళీ అప్పుడు అక్కడికి వెళ్తారేమో. అయితే అక్కడ ప్రాఫిట్ బుకింగ్లు జరిగాయి, ఆ డబ్బులు ఇండియాకి వచ్చేస్తారని మనం చెప్పుకోవడమేనా ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే ఇండియాలో జూలైలో అరౌండ్ 2 బిలియన్ గ్లోబల్ ఫండ్ అయితే వచ్చినట్టు ఉందండి మనకి రిపోర్ట్లు. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ఐటీ నేమ్స్ లో ఫారిన్ బయింగ్ కనిపించింది. చైనా ఎక్విటీస్ కూడా రీజనల్ పీర్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ కి ఇది చాలా కన్స్ట్రక్టివ్ సిగ్నల్ అండి, ఇంపార్టెంట్ వీక్ ఇది. ఫారిన్ మనీ వచ్చిందంటే మొత్తం మార్కెట్ అంతా కూడా స్ట్రైట్ లైన్ లో పెరిగిపోతుందని కాదు, బట్ గ్లోబల్ గా ఇండియా తలక ఎలొకేషన్ మళ్ళీ పెరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల
ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ పెంచడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఫర్దర్గా మార్కెట్లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ అన్నిటికన్నా చాలా మంది మిస్ అవుతున్న అతిపెద్ద విషయం ఏంటంటే ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి చాలా మంది. ఎందుకంటే ఫస్ట్ డొమెస్టిక్ ఎకానమీ రిలేటివ్లీ స్టేబుల్ గా ఉంది గ్లోబల్ గా కంపేర్ చేసుకుంటే మంది. రెండోది లార్జ్ క్యాప్ ఐటీ, బ్యాంకింగ్, డొమెస్టిక్ కన్జంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్స్ లో మనకి డైవర్సిఫికేషన్ ఉందండి. ఏ స్టోరీలో ఇండియా తలక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ లేకపోయినా కూడా ఐటీ సర్వీసెస్, డేటా సెంటర్స్, పవర్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగా చాలా ఇండైరెక్ట్ బెనిఫిషరీస్ మన ఇండియాలో గ్రోత్ అవుతున్నాయండి. సో అందువల్ల మనం మార్కెట్లో ఫర్దర్గా మనీ ఇటుపక్క రొటేట్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు గమనించలేదో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ చూసారండి. లాస్ట్ 2 వారాలు కొంచెం పక్కన పెట్టండి, బట్ బాగా రికవర్ అయిపోయి. అంటే ఫారిన్ మనీ వస్తుంది, బట్ ఇప్పటికే మనకు ఆల్రెడీ వాల్యుయేషన్స్ ఎక్కువకి వచ్చాయండి మళ్ళీ. సో ఆయిల్ $100 దగ్గర ఉండి ఫెడ్ రేట్ కట్స్ డిలే అయితే ఎఫ్ఐఐ ఫ్లోస్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. అందుకే ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు. సో ఇక్కడ సినారియో చూసారా, గ్లోబల్ గా ఇన్వెస్టర్లు ఏ నేమ్స్ నుంచి బయటకు వస్తున్నారు, ఇండియాలోకి వస్తున్నారు. కానీ ఇదే టైంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ సడన్ గా లాస్ట్ 2 వీక్స్ గా మనకి ఫాల్ అయిపోయి. మన ఇండియన్ మార్కెట్ లో బ్రాడర్ పిక్చర్ చాలా మిక్స్డ్ గా ఉందండి. వరుసగా 2వ వారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా అండి? సడన్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి అందుకే వీటిలో సెల్లింగ్ జరుగుతుంది అంటున్నారు. కాదండి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మీరు ఇండెక్స్ తీసుకున్న, స్టాక్స్ తీసుకున్న ఆల్మోస్ట్ 70% రికవర్ అయిపోయండి. ఈ రికవరీ అవ్వడం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ టైంలో ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల వాటిల్లో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎంత సెల్ ఆఫ్ కనిపించినా మన మెయిన్ ఇండెక్స్ల కన్నా కాస్త బాగానే పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి? అన్ని స్టాక్స్ పడిపోతాయి అనే మార్కెట్ కాదండి ఇది. సెలెక్టివ్గా కొన్ని స్టాక్స్లో మాత్రమే బయింగ్ జరుగుతుంది. కొన్నిట్లోనే రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. కొన్ని సెక్టార్లోనే మనకి ఫుల్ ఎక్స్పోజర్ కనిపిస్తుంది. ఆయిల్ సెన్సిటివిటీ ఎక్కడైతే కనిపిస్తుందో, ఎక్స్పోర్ట్ ప్రెషర్ ఎక్కడైతే కనిపిస్తుందో అలాంటి స్టాకుల్లో మనకి ఇంకా ఎక్కువ ప్రెషర్ కనిపిస్తుందండి. సో ప్రతి స్టాక్ ని మార్కెట్ సెపరేట్ గా జడ్జ్ చేస్తుంది. ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ కూడా మనకి సెల్లర్స్ గానే ఉన్నారు కనుక డొమెస్టిక్ మనీ కొంతవరకు మనకి సపోర్ట్ చేస్తున్న సెల్లింగ్ ప్రెషర్ పెరిగితే మన మార్కెట్లో కూడా ఇంకా నెగిటివిటీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇంతకు ముందు కన్నా ఒక మంచి విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తే మార్కెట్లు పడిపోయాయి డైరెక్ట్ గా. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. డిఐఎస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎస్ఐపీలు బాగా మనం కడుతున్నాం. దీనివల్ల మార్కెట్లో కొంత స్టెబిలిటీ వస్తుందండి. సో ఈ టైంలో జియో పాలిటికల్ రిస్క్లు ఏమాత్రం కొంతవరకు అన్సర్టెనిటీ తగ్గినా, ఆయిల్ ఏమాత్రం కూల్ ఆఫ్ అయినా మన మార్కెట్లో పెరగడానికే రెడీగా ఉంటున్నాయండి. కాకపోతే ఏంటంటే కరెక్ట్ గా సిచ్యువేషన్ వచ్చే దగ్గర తుస్సుమనిపోతుంది. మన బ్రేక్అవుట్ వస్తుందేమో అనుకున్నాం అందరం, కంప్లీట్ గా వీక్ అంతా కూడా నెగిటివ్ గా మారిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్లు చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఏం లెవెల్స్ చూడాలి? ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 మీదనున్నాయా, 100 కిందనున్నాయా? ఇది లక్ష్మణ్ రేఖ లాంటిదండి. 100 మీదనున్నదా ప్రమాదమే, 100 కిందనున్నదా పర్వాలేదు. బట్ 100 కన్నా కిందకి ఇంకా తగ్గింది అనుకోండి, మార్కెట్లు మళ్ళీ పాజిటివ్ గా మారిపోతాయి. సెకండ్, ఇరాన్ కి ఒమన్ కి మధ్యలో టాక్స్ అవ్వాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సిచ్యువేషన్ సెటిల్ అవ్వాలి, ఫెడ్ స్టేట్మెంట్, రేట్ కట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెవిన్ వార్ష్ గారు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి హింట్స్ ఇస్తారు ఫర్దర్ గా మార్కెట్ గురించి అనేది మనం చూడాలి. అండ్ ఫైనల్ గా ఎఫ్ఐఎస్ మార్కెట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఇండియాలో కంటిన్యూస్ గా సెల్ చేస్తారా, లేదు కాస్త మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేస్తారా అనేది మనం ఫైనల్ గా ట్రాక్ చేసుకోవాల్సిన విషయం. వీటిని మనం ఈ వీక్ అంతా కూడా మనం ట్రాక్ చేయాలండి. అండ్ వీటితో పాటు కార్పొరేట్ ఎర్నింగ్స్ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కదండి. గ్లోబల్ గా ఎంత ఫీర్ ఉన్నా డొమెస్టిక్ గా కొన్ని స్టాక్స్ లో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఇలాంటి వాటిలో మనకు ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతుంటాయి. వీటిని కూడా మనం ట్రాక్ చేయాలి. సో ఫైనల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అండి, వరల్డ్ మార్కెట్స్ ఏ ఫియర్స్ నుంచి ప్రస్తుతానికి ఆయిల్ మీద భయానికైతే వెళ్తున్నాయి, ఇన్ఫ్లేషన్ మీద భయపడుతున్నాయి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా తగ్గించదా, ఏం మాట్లాడుతుందనే దానికోసం వెయిట్ చేస్తున్నాయి. మరోపక్క టారిఫ్ల గురించి ట్రంప్ ఇంకెంతమందిని భయపెడతాడో, ఎంత ఇబ్బంది పెడతాయో అని చెప్పి ఆలోచిస్తున్నాయి. అయితే మనకి ఒక 45% వరకు గూడ్స్ కి ఆ 10% టారిఫ్ వర్తించదు అని చెప్పినా కూడా మార్కెట్లో ప్రెజర్ని అయితే మనం చూడాల్సిన పరిస్థితులే కనిపిస్తాయని చెప్పి నా ఆలోచన. ఒకవేళ లేదనుకోండి, దీని మార్కెట్లో పాజిటివ్ గా తీసుకుంటే ఇంకా హ్యాపీ. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మార్కెట్లో వచ్చే హెడ్ లైన్స్ చూసి మాత్రం ప్యానిక్ అవ్వద్దు. గ్రీన్ క్యాండిల్ చూసారనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తెచ్చుకోవద్దు. ప్రతి విషయాన్ని మనం చాలా కూలంకుషంగా ఇక్కడి నుంచి డే బై డే, వీక్ బై వీక్ మనం ఫాలోఅప్ చేసుకోవాల్సిందే. ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాల్సిందేనండి. పరిస్థితులు అలా మారుతున్నాయి మళ్ళీ. హోప్ ఇవాళ వీడియో మీకు కంప్లీట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింటుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.